కేతనా, ఫ్యూచర్లో నీకు రాహుల్కి పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెట్టాలి అని ఇప్పటి నుంచే దీర్ఘంగా ఆలోచిస్తున్నావా? పెళ్ళే జరుగుతుందో లేదో అన్న గ్యారెంటీ లేదు. ఇక పిల్లల గురించి ఆలోచించమంటావా? అంత మాట అనేసేవేంటి? నిన్ను తీసుకొచ్చింది ఎందుకు? రాహుల్కి కట్టబెట్టడానికే కదా. కట్టబెట్టడానికే తీసుకొచ్చారు. ఆ అభి రాహుల్ ఒకటైపోతే ఏ దారిని వచ్చానో ఆ దారిని నన్ను పంపించేస్తారు, అంతే కదా. అదేంటి కేతన అలా అంటావు? నిన్ను తీసుకొచ్చింది పంపించేయడానికా? ఏమో, నాకైతే అలాగే అనిపిస్తుంది. ఆ అభి ఏదో ప్లాన్తోనే ఇక్కడ 7 రోజులు ఉండడానికి కండిషన్ పెట్టింది. ఈ 7 రోజుల్లో అభి ఏదైనా చేయొచ్చు. రాహుల్కి దగ్గర అయిపోవచ్చు. అందరూ కలిసి నన్ను ఇంట్లో నుంచి గెంటేయచ్చు. ఎదురుగా ఐరేంద్రని పెట్టుకునే నీ మనసులో ఎన్ని అనుమానాలున్నాయా కేతన? అభి రాహుల్ ఒకటైపోతే ఐరేంద్రి మాత్రం ఏం చేస్తుంది? కేతన, నీకు ముందే చెప్పాను, ఈ 7 రోజుల్లో ఈ ఇంట్లో ఎలాంటి మార్పులు జరగవు అని. ఆ అభి కేవలం అందరి మీద పగ సాధించాలనే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తోంది. వారం రోజులైపోయిన తర్వాత ఏమీ సాధించలేకపోయాను అని గ్రహించి కాగితాల మీద సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతుంది. అయ్యో, అభిని చూస్తూ ఉంటే గట్టిగానే సంకల్పించుకుందని నాకు అనిపిస్తోంది.